ఓకే సార్. హైదరాబాద్‌లో హోటల్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి చాలా కాలేజెసే ఉన్నాయి. అంటే తక్కువ స్కోప్ ఉన్నా, చాలా మందికి తెలియకపోయినా చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి. కానీ పర్టిక్యులర్‌గా డాక్టర్ నారాయణ కాలేజెస్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ని ఎందుకు చూస్ చేసుకోవాలి? మంచి క్వశ్చన్ మేడం. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్‌నే ఎందుకు చూస్ చేసుకోవాలంటే దేర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్ టు సే. ఓకే. ఓకే. ద ఫస్ట్ థింగ్ వి హ్యావ్ బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ. ఓకే. సెకండ్ ది బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన దగ్గర. ఓకే. దేర్ ఆర్ 7 కిచెన్స్, అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్, బేసిక్ ట్రైనింగ్ కిచెన్, క్వాంటిటీ కిచెన్, వ్యాలీ కిచెన్, బేకరీతో పాటు మనము వీఆర్ ఎక్స్పాండింగ్ అండ్ ఎక్స్పాన్షన్లో ఉన్నాం. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ క్రూజ్ కిచెన్ ఓకే. ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాము ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్. సో థర్డ్ వచ్చేసి వీ హ్యావ్ ద గుడ్ బెనిఫిట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. ఏ కాలేజ్ కూడా 100% కమిట్మెంట్ ఇవ్వదు, ఓకే. నాట్ ఈవెన్ ఆన్ వైట్ పేపర్. ఓకే. సో ఎందుకు మిగతా కాలేజెస్తో మేము స్టాండ్ అవుట్ అవుతాం అంటే ఈ బెనిఫిట్ ఇస్తున్నాం పిల్లలందరికీ. 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఆన్ బాండ్. సో దెర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్. మాకు ఇంటేక్ చాలా పెద్ద ఇంటేక్, ఎక్కువ ఉస్మానియా యూనివర్సిటీ గ్రాంట్ చేసిన ఇంటేక్ 150 ఇంటేక్. సో ఈ 150 ప్లస్ ఒక 15 ఓకే. తీసుకోవచ్చు. సో టోటల్ 165 ఇంటేక్ ఉన్న కాలేజ్. సౌత్ ఇండియాలో ఇంత పెద్ద ఇంటేక్ ఉన్న కాలేజ్ ఏది లేదు. ఓకే. ట్విన్ స్టేట్స్లో అంటే లిమిటెడ్ సీట్సే ఉంటాయి సార్ ఇక్కడ? ఎస్, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మేడం. 165 యాజ్ పర్ యూనివర్సిటీ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆర్ కాలేజ్ ఇంటేక్ ఇస్ 155, 165 సారీ. ఓకే. ఇంకొకటి యాజ్ యూ ఆస్క్డ్ హైదరాబాద్లోనే ఎందుకు కాలేజ్ చూస్ చేసుకోవాలని, స్టూడెంట్స్ అక్రాస్ సౌత్ ఇండియా చూస్ అవర్ కాలేజ్. We are the best in twin cities and twin states. ఓకే. ఓకే. ఏపీ తెలంగాణలో తో పాటు మనం సౌత్ ఇండియాలో కూడా ద టాప్ బెస్ట్ కాలేజ్. లక్కీలీ దిస్ ఇయర్ we got the survey from higher education that top 10 best hotel management colleges lo we have been listed. Okay. So it's a good and best achievement to appreciate the organization. So 25 years అయింది. అది కూడా ఒక సెలబ్రేషన్స్. దిస్ 2025 we are celebrating with lot of achievements. సో రీసెంట్గా ద మోస్ట్ ప్రామిసింగ్ అవార్డ్ వచ్చింది ఫర్ గెటింగ్ ప్లేస్డ్, ఫర్ ప్లేసింగ్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే. సో ఆ అవార్డ్ కూడా ఒకటి సంజీవ్ కపూర్తో మొన్న లాస్ట్ మంత్ తీసుకున్నాము. ఓకే. సో ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ ఇన్ ముంబై. ఓకే. సో yes, there are lot more to come, lot more to achieve. So we are ahead. అందరికన్నా ఒక స్టెప్ ముందు ఉంటాం to give service to the students. Okay. So we are totally based to give the service. ఎందుకు అంటే బయట కాలేజెస్తో చూసుకుంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, కానీ దే డోంట్ ఫుల్ఫిల్ ద కమిట్మెంట్ వాట్ దే సే. చాలా చూస్తుంటాం. ఎస్, ఇప్పుడు ప్లేస్మెంట్ అంటారు, ఫైనల్ ఇయర్ లో ప్లేస్మెంట్ జాయిన్ అయ్యే వరకు ఆ మాట అంటారు, తర్వాత పట్టించుకోరు. కానీ ఓవరాల్ గా చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. వి నో అవర్ స్టాండర్డ్స్. మేము ఏదో కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన కాలేజ్ కాదు. యూ కెన్ సీ అవర్ ట్రాక్ ఫ్రమ్ ద లాస్ట్ 25 years, ఫ్రమ్ ద డే ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ద డే ఆఫ్ ఫౌండేషన్. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు సే. అది ఒక ఇంటర్వ్యూలో సరిపోదు. మా చైర్మన్ గురించి, ఫౌండర్ గురించి చెప్పాలంటే యూ నీడ్ టు గో త్రూ ఆల్ ద మీడియా థింగ్. Sir is also holding 2 Guinness World Records. There are many achievements in the name for our founder and for the college organization. So we know our commitments and we know the standard. So ఎక్కడ స్టాండర్డ్ ఉంటే, ఎక్కడ క్వాలిటీ ఉంటే స్ట్రెంత్ కానీ, పబ్లిక్ కానీ, పేరెంట్స్ కానీ అక్కడికే వస్తారు. క్వాలిటీ చూసుకుంటారు ఫస్ట్, క్వాంటిటీ చాలా మంది ఏమంటారంటే పెద్ద బిల్డింగ్ మెయిన్ గా చూడ్డానికి బాగుండాలి, జనాలు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, క్యాంపస్ ఎకరాల్లో ఉండాలి, లేదంటే బస్సులు ఒక 100 బస్సులు ఉండాలి, లేకపోతే కాలేజ్ లో అనిపిదు. yes, they only see the quantity there. క్వాంటిటీ అంటే ఎంత ఎక్కువ క్వాంటిటీ ఉంది, మన కళ్ళకి ఎంత కనిపిస్తుంది అని చూస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే quality చాలా important. Again it is don't judge a book by its cover. Yes, again I highly recommend don't just judge a book by its cover. So make sure ఆ క్వాలిటీ మీకు వస్తుందో లేదో చూడండి. ఓకే. అండ్ ఇంకొకటి
ఈ హోటల్ మేనేజ్మెంట్కి కూడా సేమ్ అకాడమిక్ ఇయర్ లైక్ జూన్ టు ఏప్రిల్ టు మార్చ్ అలా ఉంటుందా? అకాడమిక్ ఇయర్ చెప్పండి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి? ఎస్, సో ఈ అకాడమిక్ ఇయర్ ఎలా ఉంటుందంటే ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. జూన్ లో మనకి లాస్ట్ జూన్ 15th జూన్ 30 ఎండ్ ఆఫ్ జూన్ మనకి ఎన్రోల్మెంట్స్ అన్ని అవుతుంటాయి. పోర్టల్ ఉంటుందా సార్ సెపరేట్ గా? ఈ ఇయర్ మనము పోర్టల్ కూడా అప్గ్రేడ్ చేసాము. సో ఈ ఇయర్ నుంచి మనము drnchm.com లో drnchm.com లో దే కెన్ అప్లై, దే కెన్ టేక్ ద అప్లికేషన్ ఫ్రమ్ ఆన్లైన్, దే కెన్ పే ద ఫీస్ ఫ్రమ్ ఆన్లైన్. స్టూడెంట్ పోర్టల్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. దేర్ ఆర్ లాట్ మోర్ డెవలప్మెంట్స్ ఇన్ అండ్ అరౌండ్ ద కాలేజ్. ఖచ్చితంగా అందులో అప్లై చేసి రావాలా, డైరెక్ట్ గా కూడా? లేదు, మనకి వాక్-ఇన్స్ ఆర్ వెల్కమ్. ఓకే, బట్ విత్ ఇన్ ద టైం. yes, within the time walk-ins are welcome and online applicants are also which they can apply in online. So there are different platforms. Walk-ins వచ్చిన వాళ్ళకి అడ్మిషన్ ఉంటుందని నేను చెప్పను, కానీ when you come as early as possible you will be availing a seat. లేట్ గా వచ్చి సార్ మాకు సీట్స్ కావాలి అంటే ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ వి ఓన్లీ హావ్ లిమిటెడ్ సీట్స్. ఓకే సార్. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వా, లేకపోతే మీరు అన్నట్టు పొరపాటున ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చారు, సపోజ్ వీళ్ళు కలిసి వచ్చారు, సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు సార్? ఫస్ట్ మేము వి హైలీ రికమెండ్ టు టేక్ ఫెయిల్డ్ స్టూడెంట్స్. ఓకే ఓకే, చాలా మంది ఇది అంటారు కానీ వి హైలీ రికమెండ్ వి ఫస్ట్ టేక్ ఫెయిల్డ్ స్టూడెంట్స్. ఎందుకంటే దే ఓన్లీ నో ద టేస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఆ సక్సెస్ ని టేస్ట్ వాళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు పాస్ అయిన స్టూడెంట్ కి స్లోగా రావచ్చు, కానీ వి స్టూడెంట్స్ ని ఎందుకు ఎక్కువ ఇది చేస్తామంటే ఎంటైర్ లైఫ్ టైం దే విల్ బి రిమెంబరింగ్ అస్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ హ్యాస్ గివెన్ మీ ద లైఫ్ వేర్ టుడే అంటే చూసుకున్నప్పుడు హీల్ బి ఫీలింగ్ సో ప్రౌడ్. సో అలాంటి పిల్లల్ని మనము ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ పైన వచ్చిన వాళ్ళకి అడిషనల్ కన్సెషన్ కూడా ఉంటుంది. సో కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025. సీట్స్ ఆర్ వెరీ లిమిటెడ్. ఆల్రెడీ 65% ఆఫ్ ద అడ్మిషన్స్ ఆర్ బీన్ క్లోజ్డ్ right now, right today. So you can go through our YouTube channel drnchm. You can go to our website drnchm.com. మన మెయిల్ ఐడి కూడా ఉంది. there are different platforms. ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్ చాలా హ్యాండీ ఉంది. సో డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని ఇన్స్టెంట్ గా యూట్యూబ్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, గూగుల్ ప్లాట్ఫామ్స్, ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ యూ విల్ బి సీయింగ్ మెనీ రివ్యూస్ కాలేజ్ గురించి, కాలేజ్ వీడియోస్ గురించి, ఫొటోస్ గురించి, ఆల్మినై గురించి, ప్లేస్మెంట్స్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, చైర్మన్ గురించి. దేర్ ఆర్ చాలా సబ్జెక్ట్ ఉంది, ఒక ఇంటర్వ్యూలో చెప్పలేను నేను. సో ప్లీజ్ గో త్రూ ఇట్. ఒక్కసారి ఫీ స్ట్రక్చర్ గురించి కూడా కొంచెం. యాజ్ సార్ సెడ్, మన ఫీజు వచ్చేసి 1,50,000 ఉంది. బట్ ఇన్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ 25 years అయిన సెలబ్రేషన్స్ లో 25,000 కన్సెషన్ ఇస్తున్నాం. సో ద ఫీజ్ రైట్ నౌ 125. That too, seats are very limited. So please come and see the college.